దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బిడ్డారా, మనము శక్తివంతులుగా బలవంతులుగా దేవుని చేత దేవుని ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యము మనము చూద్దాం. ఈ సమయంలో మనము దిగులు వచ్చిన బాధ వచ్చిన కష్టం వచ్చిన మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. మనము ధైర్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందుకనే దేవుని వాక్యము మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మనం అక్కడ 11, 12 చూద్దాం. అక్కడ 11, 12 చూద్దాం. అక్కడ దేవుని మాటలు చక్కటి మాటలు ఉంటాయి. నేను చదువుతాను, మీరు వినండి. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిల్చుండగా ఆ మేఘము హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవబడలేకపోయిరి. సొలొమోను దానిని చూచి గాఢంద గ్రామందు నివాసము చేయుదునని యెహోవా సెలవించి ఉన్నాడు. నీవు నివాసము చేయుట నేను ఒక మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలము దానిలో నువ్వు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పాటు చేసి ఉన్నాను అని చెప్పాను. దేవుని బిడ్డరా, చాలు. రైట్. ఇక్కడ మనం 11 నుండి 12 వచనాలు చూద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, శక్తివంతుడు, జీవము కలిగిన దేవుడు. ప్రభా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని నీ మాటలు మేము నేర్చుకుంటుండగా నాయన చక్కటి అయా ప్రభా, నీ మాటలు మేము నేర్చుకొని నీ మాటలు విని మా హృదయంలో ఉంచుకొని మా హృదయ పలకలు ఉంచుకొని మేము జీవించే కృపని బలాన్ని శక్తిని అనుగ్రహించి నీ పని కొరకు వాడుకోని నీ బిడ్డలతో అందరితో వినగలే సేవలు గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించి సంఘాన్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. మనం ఇప్పుడు దేవుని వాక్యం చూద్దాం. దేవుని బిడ్డారా, ఇది దేవుడిగా సొలొమోను బాధ్యతమంతో తెలుసా? సొలొమోను ఒక రాజు, ఒక సేవకుడు కూడా. దేవుని బిడ్డారా, కానీ ఒక సేవకుడిగా ఒక రాజుగా ఉండి ఒక యేసు ప్రభు భక్తుడిగా ఉండి ఏం చేశాడు తెలుసా? మీరు వినండి, గమనించండి. ఇక్కడ దేవుడు నివసించడం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తా. అసలు వాళ్ళ నాన్నగారు కట్టాలి దేవుని మందిరం. వాళ్ళ నాన్నగారు దేవుని మందిరం కట్టాలి. కానీ దేవుడు ఏమన్నాడంటే నీ చేతులు రక్తంతో ఉంది, నీ చేతులు రక్తంతో పాపంతో ఉన్నాయి అని చెప్పిండు. మరి దేవుడు అలా చెప్పగానే నీ కొడుకు ద్వారా నా మందిరము నేను కట్టిస్తానని దేవుడు చెప్పాడు. అందుకనే ఈ సొలొమోను ఏం చేశాడంటే దావీదు కుమారుడు సొలొమోను. హల్లెలూయా. దావీదు కుమారుడు సొలొమోను. దేవుని బిడ్డలా గమనించండి. ఇక్కడ ఏంటంటే సొలొమోను దేవుడు నివసించడానికి ఒక మందిరం కట్టించాడు. హల్లెలూయా. గమనించండి. ఈరోజు మొత్తం తెలుగు భాషలోని మీకు చెప్తాను, వివరిస్తాను. ఇంక కోయ భాష నేను చెప్పాను. కానీ ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నా, ఒక మందిరం నివసించాడు. చూడండి, ఇది ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాము? దేవుని మందిరంలో ఉన్నాం. అందుకని 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని
వచ్చి దేవుని స్తుతించాలి. అందుకనే యోహాను సువార్తలో చెప్తుంది, ప్రతి ఒక్కరు నాలో ఉండాలి, నేను వారిలో ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరికి రావాలి. దేవుని మందిరికి రావాలంటే ఇది దేవుడు ఈ స్థలంలో దేవుడు దిగి వస్తాడు. ఈ స్థలంలో దేవుని ఆత్మ మనతో అందరితో సంచరిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. దేవుని కృప ఇక్కడ దిగి వస్తుంది. దేవుని అభిషేకం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకం దిగి వస్తుంది. దేవుని బిడ్డారా, అందుకని మనం బలహీనంగా ఉన్నప్పుడు ఈ దేవుని మందిరంలో మనకు దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. ఆ తేజోమయమంతా దిగి వచ్చింది. ఎవరు అక్కడ దేవుని మందిరం అంట తేజోమయమతో ఆ మందిరం నిండి ఉంది. హల్లెలూయా. ఈ మందిరం పరిశుద్ధంగా ఉంచాలి. ఈ మందిరం దేవుని మందిరం. ఇది నందు పాస్టర్ గారి మందిరం కాదు. ఎవరి మందిరము? దేవుని మందిరం. ఇక్కడ దేవునికి ఆరాధించాలి, ఇక్కడ దేవుని మహిమపరచాలి, ఇక్కడ దేవుని ఘనపరచాలి, ఇక్కడ దేవుని వాక్యము బోధించబడాలి. ఇక్కడ దేవుని వాక్యము మనకందరినీ దేవుని వాక్యం మనం ఇక్కడ కూడుకొని దేవుని వాక్యం వినాలి. దేవుని బిడ్డారా గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే గమనించండి. దేవుని బిడ్డారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడంట ఏం జరుగుతుంది తెలుసా? యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలో నిండి ఉన్నది. దేవుని మందిరంలో మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరంలో మనం ప్రతిరోజు సాయంత్రం పొద్దున వచ్చి ప్రార్థన చేయాలి. పొద్దున రాకపోయినా నువ్వు సాయంత్రం అయినా వచ్చి ప్రార్థన చేసేవా. ఇది ఎవరిది మందిరము? దేవుని మందిరం. దేవుని కోసం మనం ఒక స్థలం ఏర్పాటు చేసినాం. ఈ స్థలము, ఈ మందిరము, ఈ చోటు దేవునిది. ఇక్కడ మన పని జరగకూడదు. ఎవరి పని జరగాలి? దేవుని పని జరగాలి, దేవుని పరిచర్య జరగాలి. ఇక్కడ అందరూ వచ్చి సమస్త జనునికి ప్రార్థన మందిరం అని అన్నబడునని ఇది ప్రార్థన మందిరం. హల్లెలూయా. ఏ మందిరము? ప్రార్థన మందిరం. ఇక్కడ ఏ పారం చేసే మందిరం కాదు, మనం ఇక్కడ నివసించే మందిరం కాదు. కానీ ఇక్కడ దేవుని మహిమ రావాలంటే, దేవుని అభిషేకం రావాలంటే, దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలంటే, దేవుని కృప మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవునికి నువ్వు ఘనపరచాలి. అప్పుడు దేవుడు అంట నీ దగ్గరికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నీ మనసులోనికి వస్తాడు, నీ జీవితంలోనే వస్తాడు, నీ జీవితాలు మారుస్తాడు. దేవుని బిడ్డ, అందుకనే దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోరాని బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డ, దేవుని మందిరంలో వచ్చినప్పుడు మనము ఆట పాటలతో ఉండకూడదు. దేవుని మందిరంలో మనం వచ్చినప్పుడు మనము ఇది అది అని లోపల బయటికి వస్తా పోతా ఉండకూడదు. ఏం చేయాలి? దేవుని మందిరికి ఎందుకు వచ్చినాం? దేవుని మందిరికి వచ్చి గంటలు ఫోన్ మాట్లాడకూడదు. దేవుని బిడ్డ, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, ఇక్కడ బల్లారాధన జరగాలి, సేవ పరిచర్య జరగాలి, సంఘ పరిచర్య జరగాలి. దేవుని మహిమ దేవుని మందిరంలో నిండి రావాలంటే, దేవుని మందిరంలో ఉండాలంటే మనం అందరం ప్రార్థన చేయాలి. దేవుని మందిరం కన్ను మూసుకొని దేవుని తలుచుకుంటూ, ప్రభా నాలోనే దిగిరా, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నీ శక్తితో నింపని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ వస్తుందంట. హల్లెలూయా. అక్కడ రోజు ప్రార్థన జరగాలి. దేవా, ఈ స్థలంలో నీ పరిశుద్ధాత్మ ఉండాలి.
దేవా ఈ స్థలంలో నీ కృప కార్యాలు జరగాలి అని మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటే ఎక్కడికి వస్తారు తెలుసా? మనం అందరూ ఈ స్థలంలో కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ వస్తుంది, దేవుని కృప వస్తుంది, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు తాకుతుంది. ఇక్కడ ఎందుకు తాకాలంటే, దేవుడు ఎందుకు మనల్ని ముట్టాలంటే, మనం ప్రత్యేకంగా ఇక్కడ ఏదో ఆటపాటలు డ్యాన్సులు చేయడం రాలే. మనసు పూర్తిగా దేవునికి ఆరాధించాలి, మనసు పూర్తిగా దేవునికి ఘనపరచాలి. దేవుడు అందుకే నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను జీవముతో నన్ను ఆరాధించినప్పుడు నేను వాడిలో నేను వస్తాను, ఆయనలో నేను వస్తానని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్టు మనం చేస్తే దేవుని అభిషేకం మన మీద ఉంటుంది, దేవుని అధికారం మనకు ఉంటుంది, దేవుని ప్రేమ మన మీద ఉంటుంది, దేవుని కృప కార్యాలు, దేవుని కృప మన మీద ఉంటుంది, దేవుడు మన మీద కార్యము జరిగించుతాడు. దేవుడు మనలో ఉండి కార్యం జరిగిస్తాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా, దేవుని బిడ్డ. అందుకే మనం పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా ఉండాలి. మన నోటి, మన చూపు, మన నడక, మన ప్రవర్తనను జాగ్రత్త ఉంచాలి. మాట్లాడే విషయంలో కూడా దేవుని గమనించండి. అందుకని ఇక్కడ అంట ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మందిరం అంటే వారు ఏం చేస్తున్నారంటే సేవ చేస్తున్నారు. సేవ చేస్తున్నారంటే మహిమ, దేవుని మహిమ అంట ఏంటి తట్టుకోలేక ఉంటున్నారంట. దేవుని మహిమ తట్టుకోలేక. అంతే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద వచ్చినప్పుడు మనం కళ్ళు తెరిచి చూడం, వీడికెళ్ళి వాడికెళ్ళి చూడం. మనం మొదటి ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. నన్ను దర్శించు, నన్ను నా జీవితాన్ని వెలిగించు, నా బతుకు వెలిగించాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. ఇది ఎక్కడ పొందుకుంటాము? దేవుని సన్నిధానం. ఇది దేవునికి ఏర్పాటు చేసిన స్థలంలోనే దేవుడు అంట ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. నా పిల్లలందరూ వచ్చారా? సంఘ బిడ్డలందరూ వచ్చారా? నాకు ప్రార్థన చేస్తున్నారా? నాకు ఘనపరుస్తున్నారా? నాకు మహిమపరుస్తున్నారా? నా మాటలు వింటున్నారా లేదా అని దేవుడు ఎదురు చూస్తారని దేవుడు బిడ్డ. అందుకని మనం ప్రతిరోజు శుక్రవారం, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. ఇక ఖాళీగా ఉంటే ఎక్కడైనా సువార్త మీటింగ్ ఉంటే వెళ్ళాలి, ఖాళీగా ఉంటే ఇంకా మీటింగ్స్ సువార్త సభలు వెళ్ళాలి. దేవుని మీద అప్పుడే నువ్వు దేవుని పని చేస్తావు. దేవుని మందిరంలో ముందు వచ్చి అన్ని దేవుని మందిరం శుభ్రం ఊడిచి బర్కలేసేది కూడా దేవుని పని, అది దేవుని పరిచర్య, దేవుని సేవ. అక్కడ మందిరంలో సేవ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఆ మందిరం శుభ్రం ఊడవచ్చు, లేకపోతే సౌండ్ సిస్టమ్ అంతా సరిగా పెట్టవచ్చు, లేకపోతే ప్రార్థన చేస్తున్నారేమో. అందుకే అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ సేవ చేస్తున్నారు దేవుని మందిరంలో. మహిమ అంట ఆ మహిమతో నిండి ఉంది. మందిరం అంతా మహిమతో నిండి ఉంది. దేవుని బిడ్డ, మన మందిరం. కానీ మన ప్రార్థన అయిపోయినాక మళ్ళీ దేవుడు ఈ మందిరంలో ఉంటాడా? ఉండరు దేవుని బిడ్డ. కానీ దేవుడు ఈ స్థలంలో మనం దేవుని కోసం ఏర్పాటు చేసాం. ఈ స్థలంలో కూడుకొని మనం దేవుడికి ఆరాధించాలని ఈ మందిరం కట్టుకున్నాం. కానీ ఈ మందిరంలో దేవుడు ఉండడు, మన హృదయంలోనే ఉంటాడు. ఈ మందిరంలో మనం కూడుకొని, ఈ స్థలంలో కూడుకొని దేవుని ప్రార్థన చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. అందరూ మనం చప్పట్లు కొట్టి, ఆ డ్రమ్స్ వాయించి, ఆ పాటలు పాడి ఉత్సాహముతో దేవునికి ఆరాధించినప్పుడు అంట దేవుడు అబ్బా ఎంత ఆనందిస్తాడో తెలుసా? అప్పుడు మన బాధ చెప్పినప్పుడు మనం ఆరాధించినప్పుడు మనకున్న బాధ, మనకున్న దుఃఖం, మనకున్న సమస్య, మనకున్న ప్రతి ఇరుకులు, ఏ బంధువులు తొలగిపోతాయి. హల్లెలూయా, దాని స్తోత్రం. ఒకసారి చూడండి, ఇంకొక వచనం చూద్దాం. అక్కడ ద్వితీయోపదేశకాండము
ద్వితోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి, చక్కటి మాట. దొరికిందా? రైట్. చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ నేను చదువుతాను చూడండి. అదే రీతి 3వ వచనం నుండి కూడా చదువుదాం. అక్కడ చక్కటి మాట ఉంటాయి. అతను నీతో చెప్పిన సూచక్రియలు మహత్ కార్యములు కానీ అభ్యసించినను ప్రవక్తల మాటలను కళలు కనువారని మాటలను వినకూడదు. ఎలా అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ ప్రేమించు గోరు లేదో తెలుసుకునుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మందిరంలో వచ్చినప్పుడు నీవు చక్కగా దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని ఆత్మ అంటే చూస్తుంది. ఎక్కడ ఉంది? ఇక్కడ మన మధ్యలోనే ఉంది. మన మధ్యలో ఉండి నీకంట పరిశీలించుతుంది. నీ మనసుని పరీక్షించుతుంది. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పరిశీలిస్తుంది. నువ్వేం చేయాలి? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట. ఎవరికి ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, యేసయ్యని ప్రేమించాలి. అప్పుడు నీవు ప్రేమిస్తున్నావా లేదా దేవుడు అంట చూచుతున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకేనే ఏం చెప్తున్నాడంటే, ఆడేమవుతుందంటే మిమ్మల్ని పరిశీలించుచున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నంటే పరిశీలిస్తాడంట, పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని చూస్తాడు. పరీక్ష అంటే ఏంటి అర్థమవుతుందా? పరీక్ష అంటే ఏంటి నేను చెప్తానండి. పరీక్ష అంటే ఏంటి? నేను ఒకవేళ వేరే చోట నేను సువార్త వెళ్ళినాను అనుకో, శుక్రవారం వేరే చోట మీటింగ్కి వెళ్ళినాను అనుకో, మళ్ళీ మనము ఇంకొక సంఘం ఉంది. ఆ సంఘంలో ఏం చేయాలి? సంఘ పెద్దగారు, ఇక్కడున్న సంఘ పెద్దగారు నమ్మకమైన వ్యక్తి ఎవరు, లేకపోతే ఏం చేయాలంటే సంఘ పెద్దగారు లేకపోతే ఎవరొక విశ్వాసి, 2-3 కలిసి ఏం చేయాలంటే ఈ సంఘాన్ని నడిపించాలి, ఆ సంఘాన్ని కూడా నడిపించాలి. ఏం చేయాలి? నడిపించాలి. వెళ్ళి మా అయ్యగారు వేరే చోట సువార్త మీటింగ్ కోసం వెళ్ళారు. ఈరోజు మనము నడిపిద్దాం. అయ్యగారు చెప్పు మనం చూడొద్దు. ఏం చేయాలి? నడిపించాలి. కానీ అయ్యగారు ఫోన్ చేసి వెళ్ళండి నాయన, చూడండి నాయన, ఆరాధన నడిపించడం బతి మారటం మంచిది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట నువ్వు ఒక్కసారి నమ్మిన మొదలుకొని నువ్వు చచ్చే వరకు దేవునికి మాట విని దేవునికి లోబడి ఉండాలి. దేవుని పనులు ఇంకా యేసయ్యను వాడుకొని ప్రార్థన చేయాలి. నీ మందిరంలో వాడుకో, పాటల ద్వారా వాడుకో, ఆరాధన వాడుకో, సువార్త పని కొరకు వాడుకొని ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని లోబడాలి, సేవకుడి మాట కూడా వినాలి. హల్లెలూయా. దేవుని అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు హెచ్చిస్తాడు, నీకు దీవిస్తాడు, నీకు ఇంకా బలపరుస్తాడు. అలా చేసేవనుకో దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. మాట్లాడినాక నువ్వు పర్ఫెక్ట్గా నేర్పిస్తాడు. దేవుడు చిన్న నేర్పిస్తున్నాడు. నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సేవకుడు, స్థానిక సేవకుడు ఉన్నాడు అనుకో, సంఘ పెద్దగారు అయినా, ఇంకా రెండో సంఘ పెద్దగారు అయినా, ఇంకొకడు ఆయన, ఏ విశ్వాస అయినా ఏం చేస్తాడంటే వచ్చి ముందు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు.
ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రారంభ ప్రార్థన ఆయన చేస్తాడు, పాటలంతా ఆయన నడిపిస్తాడు. సేవకుడు ఏం చేస్తాడంటే లాస్ట్కి వాక్యం చెప్తాడు. అలా ఉండాలి విశ్వాసులు. దేవుని బిడ్డారా, అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో వచ్చి దేవుని కృప పొందుకోవాలి, దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట విని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. అదే రీతిగా అక్కడ ఏం చెప్తుంది 4వ వచనం చూడండి. ఏం చెప్తుంది? మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలేను. హల్లెలూయా. ఏం చేయాలి దేవుని బిడ్డారా? ఇది నా మాట కాదు, నీ మాట కాదు, ఇది సర్వోన్నతుని దేవుని మాట. భూమి ఆకాశాన్ని సృష్టించిన యేసు ప్రభు మాట. ఆ మాట వింటే నీ బతుకు మారుతుంది. కానీ నువ్వు లోకం వైపు చూడొద్దు. ఎటు చూడొద్దు? లోకం వైపు చూడొద్దు. మనం చర్చకు వస్తూ లోకం వైపు చూస్తూ చెడ్డవారితో ఏంటి తాగబోతులతో జట్టపడి వాళ్ళ చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు. మనం వింటూ వింటూ అలాగే ఉండి మనం కూడా చెడ్డ మాటలు మాట్లాడుతాం. మనం కూడా చెడ్డ మాటలు మాట్లాడుతూ అలాగే అలవెట్టయి ఉంటుంది. అలాగే మనం పాపం విడిచిపెట్టాం, అబద్ధం విడిచిపెట్టాం దేవుని బిడ్డ. కానీ ఎవరైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న మొదలు నమ్మినప్పటి నుండి మనం ఏం చేయాలి? యేసు ప్రభు మాట వినాలి, యేసు ప్రభుకి లోబడాలి, సేవకుడి మాట కూడా వినాలి. విని 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరికి రావాలి. దేవుని యేసు ప్రభుని అతుక్కోవాలంట. ఆయన మాటలు గైకొనాలి, ఆయన మాటలు వినాలి, గైకొనాలి. ఆ మాటలు నీ మైండ్లో నీ హృదయంలో ఉంచుకోవాలి, ఉంచుకొని జీవించాలి దేవుని. అందుకని యేసు ప్రభు మందిరంలో వస్తే నీవంట దేవుని అతుక్కుంటావు, యేసు ప్రభుతో ఉంటావు, యేసు ప్రభుతో నడుస్తావు, యేసు ప్రభు మాట ప్రకారం జీవిస్తావు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో పడిపోతున్నారంటే అర్థం తెలుసా? యేసు ప్రభుని మందిరికి వస్తారు కానీ యేసు ప్రభుకి ప్రార్థన చేయరు, యేసు ప్రభు మనసు పూర్తిగా ఆరాధన చేయరు, యేసు ప్రభునికి లోబడరు, దేవునికి లోబడరు. లోబడలేని వారి ఈరోజు తాగబోతులుగా తయారయ్యారు. తాగుతూ మేము కూడా ఏమంటారు? చర్చికి వెళ్తున్నాం అయ్యగారు అంటారు. చిక్కు లేదా? దేవుని బిడ్డ, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు జీవము గల దేవుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండునని యేసు ప్రభువు మనతో అందరితో ఆజ్ఞాపిస్తున్నా. ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని బిడ్డ, నీవెక్కడున్నా, పాపుల దగ్గర ఉన్నా, చెడ్డవారితో ఉన్నా, పాపం మన చుట్టే ఉంది. కానీ పాపము నీ నోటికి నీ జీవితంలో రాకుంటే నువ్వు చూసుకునే బాధ్యత నీది. దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు పరిశుద్ధత ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు. నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మి ఆ పరిశుద్ధతను కాపాడాలి, నీతిగా ఉండే నీతిని కాపాడాలి, పవిత్రతను కాపాడాలి. దేవుని బిడ్డ, అందుకనే దేవుని మందిరికి ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని మందిరికి వెళ్ళేటోడు తనకు దేవుడిచ్చిన తనకిచ్చిన రక్షణ, దేవుడు తనకిచ్చిన రక్షణ, తనకిచ్చిన మార్మల్సు, తనకిచ్చిన ప్రేమ, తనకిచ్చిన సంతోషం, తనకిచ్చిన ఏంటి ఆనందము, నీతి, యథార్థతని మనము కాపాడుకోవాలి. నువ్వు చెడ్డ పనులు చేసుకుంటూ నీతిని పట్టించుకుంటా, దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన మాటని, దేవుడిచ్చిన ఏంటి యథార్థతను నువ్వు పోగొట్టుకుంటే నువ్వు పాడైపోతావు. ఎవరైనా సరే పాడైపోతారు. దేవుని బిడ్డ గమనించండి.
పాడైపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే, అక్కడ ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుందంటే, ఆయనను సేవించి ఆయనను హత్తుకొనవలెను. దేవుని బిడ్డ హత్తుకోవాలంటే ఎట్లా హత్తుకోవాలి? తాగుబోతులు తిరిగితే మనం హత్తుకుంటామా? చెడ్డ ప్రేక్షతో తిరిగితే హత్తుకుంటాం? యేసుప్రభుతో ఉంటాం? యేసుప్రభుని హత్తుకున్నట్టేనా? చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ తిరిగితే మనం దేవుని హత్తుకున్నట్ట? కాదు. ఎవరైనా సరే, సేవకుడైనా, విశ్వాస అయినా, సంఘ పెద్దగారైనా, ఎవరైనా సరే, నీకు దెయ్యము కదిలించుకుంటూ ఉండాలంటే, నీకు పాపము గలిబిలికి ఇవ్వకుండా ఉండాలంటే, నీకు భయం రాకుండా ఉండాలంటే, ఈ మాటలు ఏంటంటే, ఈ మాటలు మనము పాటించాలి. ఈ మాటలు మనం పాటించాలి. ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరికి రావాలి నువ్వు. అందుకని దేవుని మందిరంలో వస్తే నీకు కృప దొరుకుతుంది. దేవుని మందిరంలో వస్తే నీకు ప్రేమ దొరుకుతుంది. దేవుని మందిరికి వస్తే నీకు సంతోషం దొరుకుతుంది. దేవుని మందిరికి వస్తే నీకు ఆనందం దొరుకుతుంది. నువ్వు నిబ్రమ కలిగి ధైర్యంగా జీవిస్తావు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకని నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడి ఆగకుండు. దేవుని బిడ్డ, పాటలు ఎందుకు? పని పాట లేకుండా భక్తులు రాశారా? ఊరంతా తిరుగుతూ సారా తాగి చర్చికి వస్తే దేవునికి సంతోషమా? దేవుని బిడ్డలు గమనించండి. ఒక్కరున్నా, ఇద్దరున్నా, మన కుటుంబం అంతా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి. నమ్మదగిన దేవుడు నీకు ప్రేమించుతాడు. జీవము గల దేవుడు నీకు పిలుస్తున్నాడు. అందుకని ఈరోజు సుట్ట, సారా, తంబాకు, గుట్కాలు, ఖైనీలు తిని భార్యాభర్తలు గొడవపడి ఏం జరుగుతుంది తెలుసా? చిన్న బాధన్నా పెద్ద బాధ అయినా ఒకరినొకరి క్షమించే గుణం లేక, నీ భార్య నీ పట్ల ఒకవేళ తప్పు చేస్తుంటే ఏం చేయాలి? క్షమించాలి. క్షమించే గుణం ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. క్షమించాలి, ప్రేమించాలి. అందుకనే క్షమించే గుణం లేదు, ప్రేమించే గుణం లేదు. లోక ప్రేమలతో పడి లోకలు తిరుగుతూ తాగుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవలు పడుతూ ఒకరినొకరు చంపుకుంటున్నారు భార్యాభర్తలు. ఎందుకు? భార్య మీద ప్రేమ లేదు, భర్త మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు. కానీ యేసు ప్రభు చెప్పుతున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. భార్యాభర్తలు మీరు గొడవ పడుతున్నారా? తిట్టుకుంటున్నారా? తిట్టుకున్నా క్షమించాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరిని అర్థం చేసే మనసు ఎవరిస్తాడు తెలుసా? యేసు ప్రభు ఇస్తాడు. నా మనసు మీరు కలిగి ఉండు. ఏపీఎస్సీ పత్రికలో ఉంటుంది. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండే. దెయ్యం మనసు కలిగి ఉంటే నీ భార్యని ఎట్లా ప్రేమిస్తావు? నీ భర్తని ఎట్లా ప్రేమిస్తావు? ఒకవేళ కోపం చప్పుడికే నీ భార్య మీద అరిచావు, అరిచినాకేమనాలి? భార్య దగ్గర వెళ్ళి క్షమించని మనము క్షమాపణ కోరుకోవాలి. దేవుని ఒకవేళ భార్య నీకు ఒకవేళ నేను నీ మీద కోపాడిందా, మనం భార్యాభర్తలు ఒకరినొకరి మీద క్షమించాలి. దేవుని బిడ్డలు అప్పుడే మన కుటుంబము మంచిగా జీవిస్తుంది, మంచిగా ఉంటారు, మంచిగా బ్రతుకుతారు, దేవుడు నడిపిస్తాడు. దేవుని అధికారాన్ని మనం అప్పగించాలి. ప్రభు, మా భార్యాభర్తలు ఇద్దరి మధ్య దెయ్యము ఒకరినొకరు కోపం పుట్టిస్తుంది, గొడవలు పుట్టిస్తుంది. నువ్వు సహాయం చేయి. నువ్వు అలా ఉన్నప్పుడు దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు దీవిస్తాడు, దేవుడు నీకు బలపరుస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరికి రావాలి. ఏంటి? దేవుని మందిరికి రావాలి. దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. ప్రేమించటమే కాదు, ఆయన ఆజ్ఞలు గైకొనటమే కాదు, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అనుసరించాలి. ఆయనని హత్తుకోవాలంటే ఎట్లా హత్తుకోవాలి?
మనకు తెలియదు కదా, కొంతమంది విశ్వాసం తెలియదు. ఎలా హత్తుకోవాలి? కనపడలేని దేవుడు ఎట్లా నేను హత్తుకోవాలి? హత్తుకోవాలంటే యేసుప్రభుని కనపడడు. దేవుడు ఆత్మ కనుక ఏంటి, మనం ఆయనకి మన ఆత్మతో ఆయనకి ఆరాధించాలి, మన ప్రాణంతో దేవుని ఆరాధించాలి. అందుకని దేవుణ్ణి ఎప్పుడు దేవుని మందిరికి వస్తావు, ఎప్పుడు దేవుని ప్రార్థన చేస్తావు, ఎప్పుడు దేవునికి ఆరాధిస్తావు, ఎప్పుడు దేవుని గణపరుస్తావు, ఎప్పుడు దేవుని వాక్యము నువ్వు వింటావు, అప్పుడే దేవుని నువ్వు హత్తుకుంటావు. హల్లెలూయా! అప్పుడు నువ్వు హత్తుకుంటావు. అబ్బా, దేవుడు కూడా నా కుమారుడు బాధలో ఉన్నా, నా కుమారుడు కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు గమనించాలి. ఈ ఉత్తి మాటలు కాదు, ఈ సోది మాటలు కాదు. ఈ మాట నువ్వు వింటే, ఈ మాట పాటిస్తే నీ జీవితాలు మారుతుంది, నీ బతుకు మారుతుంది, నీ భార్య పిల్లలు మారుతారు, నిన్ను వాళ్ళు ఇంకొకరు నిన్ను చూసి ఇంకొకరు మారుతారు. దేవుని బిడ్డలు హల్లెలూయా! ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మోకరేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు సూటిగా మాట్లాడాడు. దేవుని బిడ్డ, ఇది జీవము గల మాట, ఇది